సొంతగూడు. ఒక నిశ్శబ్ద పోరాటం. కిక్కిరిసిన నగరంలో ఒక చిన్న అద్దె ఇల్లు. కిటికీలోంచి బయట ప్రపంచం కనిపిస్తున్నా లోపల మాత్రం సుబ్రహ్మణ్యం తన కొడుకు వంశీతో కలిసి ఇరుకైన గదిలో ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సామాన్లన్నీ గదినిండా సర్దేసి ఉన్నాయి. కనీసం నడవడానికి కూడా ఖాళీ లేనంతగా. సుబ్రహ్మణ్యం ముఖంలో అలసట, కాని కొడుకు కోసం నవ్వును నటిస్తున్నాడు. ఆ ఇంటి యజమాని మల్లేష్ గేటు దగ్గర నిలబడి గట్టిగా అరుస్తున్నాడు. గోడలకి మేకులు కొట్టకూడదు, రాత్రి 10 దాటాక శబ్దాలు రాకూడదు అంటూ ఆంక్షలు విధిస్తున్నాడు. సుబ్రహ్మణ్యం తలదించుకుని వింటుంటే యజమాని కఠినంగా చూస్తున్నాడు. అద్దె ఇంట్లో స్వేచ్ఛ కరువైన ప్రతిక్షణం. సుబ్రహ్మణ్యం మనసు భారమైంది. భర్త పడుతున్న బాధను చూసి పద్మ ఒక నిశ్చయానికి వచ్చింది. ఆమె వంశీని నిద్రపుచ్చుతూ ఒక చిన్న మట్టిగల్లా పెట్టెను పట్టుకుని ఆలోచిస్తోంది. ఆ రోజునుంచి తన అవసరాలను తగ్గించుకుని ప్రతి పైసా పొదుపు చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె కళ్లలో ఒక బలమైన సంకల్పం కనిపిస్తోంది. రోజులు గడుస్తున్నాయి. పద్మ ఇంట్లోనే చిన్నపాటి కుట్టు పనిచేస్తూ అదనపు ఆదాయం సంపాదిస్తోంది. సాయంత్రం వేళ సుబ్రహ్మణ్యం ఆఫీసు నుండి తిరిగి రాగానే ఇద్దరూ కలిసి ఆ రోజు పొదుపు చేసిన డబ్బును లెక్కవేసుకుంటున్నారు. వారిద్దరి మధ్య ఉన్న నిశ్శబ్ద అవగాహన వారి బలాన్ని చాటుతోంది. పండుగలు వచ్చినా, వేడుకలు జరిగినా పద్మ తన పట్టుదలను వదలలేదు. వంశీ కొత్తబట్టలు అడిగినా ప్రేమగా నచ్చజెప్పి ఆ డబ్బును దాచిపెట్టేది. వంశీ తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి ఏమీ అడగకుండా తన పాత బొమ్మలతోనే ఆడుకునేవాడు. వారి జీవితం త్యాగాల పునాదిపై సాగుతోంది. ఒకరోజు వర్షం పడుతుంటే కప్పు కారుతోంది. యజమాని మల్లేష్ను పిలిస్తే ఇష్టముంటే ఉండండి, లేకపోతే ఖాళీ చేయండి అని విసుక్కున్నాడు. సుబ్రహ్మణ్యం వణుకుతున్న వంశీని దగ్గరకు తీసుకున్నాడు. ఆ అవమానం వారిలో సొంత ఇంటి కలను మరింత బలంగా మార్చింది. ఏళ్లు గడిచాయి. పొదుపు చేసిన సొమ్ము, బ్యాంకు రుణం కలిపి నగరం వెలుపల ఒక చిన్న స్థలాన్ని చూడటానికి పద్మ, సుబ్రహ్మణ్యం వెళ్లారు. పచ్చని పొలాల మధ్య నగర రొదకు దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూసి పద్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. అది కేవలం మట్టికాదు, వారి కలల పునాది. ఇల్లు కట్టడం మొదలైంది. సుబ్రహ్మణ్యం ప్రతి ఆదివారం అక్కడికి వెళ్లి పనులను పర్యవేక్షించేవాడు. వంశీ చిన్న చిన్న ఇటుకలను మోస్తూ తన తండ్రికి సాయం చేస్తున్నాడు. ప్రతి ఇటుకలోనూ వారి శ్రమ, పద్మ చేసిన పొదుపు దాగి ఉన్నాయి. ఆశలు చిగురిస్తున్న వేళది. చివరకు గృహప్రవేశం రోజు రానేవచ్చింది. నగరం వెలుపల ఉన్న ఆ చిన్న అందమైన ఇంటి ముందు పద్మ ముగ్గు వేస్తోంది. సుబ్రహ్మణ్యం మామిడి ఆకులతో తోరణాలు కడుతున్నాడు. వారి ముఖాల్లో ఎన్నడూలేని ప్రశాంతత, విజయం సాధించిన తృప్తి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇంట్లో యజమానుల ఆంక్షలు లేవు, కారే కప్పులు లేవు. వంశీ పెరట్లో స్వేచ్ఛగా ఆడుకుంటుంటే పద్మ మరియు వంశీ వరండాలో కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. పద్మ పట్టుదల, సుబ్రహ్మణ్యం కష్టం కలిసి వారి జీవితానికి ఒక అందమైన గూడును ప్రసాదించాయి.